చెప్పుకునే మన లెసన్ ఏంది అంటే జామెట్రీ. ఈ జామెట్రీలో మొత్తం 3 టాపిక్స్ ఉన్నాయి. ఏంది లైన్స్, ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, పాలిగన్స్. సో ఈ మొత్తం 3 రోజులు పడుతుంది. ఇది ఒక రోజు లేదా ఈ 2 రోజు, మినిమం 2 రోజులైనా పడుతుంది. సో ఫస్ట్ లైన్స్, ట్రయాంగిల్స్ కంప్లీట్ చేద్దాం టుడే సెషన్లో. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ జియోమెట్రీలో ఫస్ట్ది ఏంటిది ఏమని చెప్పుకుందాం, లైన్స్. ఈ లైన్స్ అండ్ యాంగిల్స్. సో ఈ లైన్స్ అండ్ యాంగిల్స్ ఏమిటో చూద్దాం. ఫస్ట్ లైన్స్లో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే పాయింట్. అసలు పాయింట్ అంటే ఏంటి? పాయింట్ అంటే ఏంటంటే పాయింట్ ఇస్ అ సర్కిల్ ఆఫ్ జీరో రేడియస్ ఉన్న ఒక పాయింట్. అంటే ఇలా దీనికి రేడియస్ ఉండదు. రేడియస్ అంటే ఏంటి? సర్కిల్కి ఎంత ఉంటుంది కదా డిస్టెన్స్, అలా పాయింట్కి రేడియస్ ఉండదు. అది ఒక సర్కిల్ లాంటికి ఉంటుంది కానీ రేడియస్ ఉండదు. దాన్నే మనం పాయింట్ అంటాం. ఈ పాయింట్ అనేది 3 టైప్స్. ఒకటి కొలీనియర్ పాయింట్, 2 నాన్ కొలీనియర్, 3 ఇంటర్సెక్టింగ్. కొలీనియర్, నాన్ కొలీనియర్, ఇంటర్సెక్టింగ్. ఇప్పుడు ఈ 3 డెఫినేషన్స్ చూద్దాం. ఫస్ట్ కొలీనియర్ ఏంది అంటే ఇఫ్ 3 or more పాయింట్ సిచ్యువేటెడ్ ఆన్ ద స్ట్రైట్ లైన్. అంటే కొలీనియర్ అంటే ఏం లేదు, 1 2 3 4 3 or more పాయింట్స్ సిచ్యువేటెడ్ ఆన్ ద స్ట్రైట్ లైన్. ఒక స్ట్రైట్ లైన్ మీద 3 కానీ 4 కానీ పాయింట్లు పెట్టాం అనుకో, దీన్ని ఏమంటాం అంటే కొలీనియర్ పాయింట్స్. వీటి పేర్లు పెట్టుకున్నాం ABCD. సో పాయింట్స్ ABCD ఆర్ కొలీనియర్ అని మనం చెప్పుకుంటాం. నాన్ కొలీనియర్ ఇఫ్ 3 or more పాయింట్స్ నాట్ సిచ్యువేటెడ్ ఆన్ ద స్ట్రైట్ లైన్. సపోజ్ ఇలా ఉన్నాయి, ఇది ABCD, ఇది లైన్ మీద లేకుండా కింద ఉన్నాయి అనుకున్నాం అనుకో, ఇది నాన్ కొలీనియర్ పాయింట్స్. ఇప్పుడు ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటే ఏంటి అంటే ఇఫ్ ఇంటర్సెక్ట్ అంటే ఏంటంటే కలవడం. అంటే ఇఫ్ 2 or more లైన్స్ ఇంటర్సెక్ట్ మీట్ అట్ వన్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్. ఇది ఏ లైన్, ఇది B లైన్ అనుకున్నాం అనుకో, ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏంటది, ఇది ఇంటర్సెక్టింగ్ పాయింట్. ఇప్పుడు 3 లైన్లు తీసుకుందాం, ABC. ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏంటి? ఇక్కడ ఇది ఏ లైన్, ఇది B లైన్, C లైన్ అనుకున్నాం, ఇది ఇంటర్సెక్టింగ్ పాయింట్. సో ఇప్పుడు కొన్ని సింబల్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ది లైన్ సెగ్మెంట్కి డెఫినెట్ ఎండ్ ఉంటుంది. ఒక పాయింట్ దగ్గర మొదలయ్యి ఒక పాయింట్ దగ్గర ఆగిపోద్ది. AB ఈజ్ ద లైన్ సెగ్మెంట్. ఒక పాయింట్ దగ్గర మొదలయ్యి ఒక పాయింట్ దగ్గర ఆగిపోద్ది. దాని తర్వాత రే అంటే ఏంటంటే తెలుగులో కిరణం. ఒక పాయింట్ దగ్గర మొదలయ్యి అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎగ్జాంపుల్ సూర్యుడి కిరణాలు ఒక పాయింట్ దగ్గర మొదలయ్యి వెళ్ళిపోతూనే ఉంటాయి కిందకి. అలా రేని ఇలా డినోట్ చేస్తాం. సపోజ్ ఇది ఏ రే అనుకున్నాం అనుకో, ఇలా ఇది AB లైన్ సెగ్మెంట్ కదా, AB లైన్ సెగ్మెంట్ ఇలా డినోట్ చేస్తాం. ఇప్పుడు లైన్ ఏంటంటే రెండు వైపులు ఎక్స్టెండ్ అయిపోతూనే ఉంటుంది. అదే రే అంటే ఒకవైపు మాత్రం, ఒకవైపు డెఫినెట్ పాయింట్ ఉండి ఇటువైపు ఇదే ఎక్స్టెండ్ అయిపోతూ ఉంటుంది. ఇది రే, ఇది లైన్. ఇప్పుడు కర్వ్డ్ లైన్. కర్వ్ అంటే ఏంటిది? వంపు ఉన్న లైన్నే కర్వ్డ్ లైన్ అంటాం. ఇదో వంపు ఉంది, ఇది A, ఇది B. AB ఈజ్ ద కర్వ్డ్ లైన్. ఇంటర్సెక్టింగ్ లైన్ అంటే ఇలా ఉంటాయి. లైన్స్ని ఎలా డినోట్ చేయాలి మనం? ఇలా డినోట్ చేయాలి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండ్ 2 or more లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ మీట్స్ ఎట్ 1 పాయింట్. అది ఈ పాయింట్ని మనం ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటాం. ఒకవేళ 2 కాదు 3 4 వెళ్ళి అనుకో, ఇప్పుడు ఈ పాయింట్ని ఏమంటామంటే కాంకరెంట్ పాయింట్. 2 అయితే ఇంటర్సెక్టింగ్, 2 or 3 కంటే ఎక్కువ అయితే ఆ పాయింట్ని మనం కాంకరెంట్ పాయింట్ అంటాం. ఇప్పుడు ప్యారలల్ లైన్స్. ఈ ప్యారలల్ లైన్స్ అంటే ఏందయ్యా అంటే 2 స్ట్రైట్ లైన్స్ ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంటాయి, సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాయి, ఎప్పటికీ కలవు. దీన్నే మనం ప్యారలల్ లైన్స్ అంటాం. ABCD. AB ఈజ్ ప్యారలల్ టు CD. ప్యారలల్ లైన్స్ ఎలా అంటే 2 స్ట్రైట్గా ఉంటాయి, ఎప్పటికీ కలవు. ప్యారలల్ లైన్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే రైల్వే ట్రాక్స్. కొన్ని చోట్ల కలవు, కొన్ని చోట్ల క్రాసింగ్ చేస్తారు. కలుస్తాయి అని చెప్పకూడదు, కలవు. ఎందుకు? సపరేట్గా డిస్టెన్స్తో మెయింటైన్ అయి ఉంటాయి. సో ఎగ్జాంపుల్ దీన్ని ఎలా డినోట్ చేస్తాం ప్యారలల్ అని అంటే AB 11లా ఉంటుంది, ప్యారలల్ టు CD. ఇది ప్యారలల్, దీని అర్థం ప్యారలల్. ఇది ప్యారలల్ లైన్స్ అంటే ఇది కలవు, అది గుర్తుపెట్టుకోవాలి. ప్యారలలోగ్రామ్ అంటే ఏంది? ఇది సేమ్ ఉంటాయి అని అర్థం, ఇది సేమ్ అని ఉంటాయి కాబట్టి దాన్ని మనం ప్యారలలోగ్రామ్ అన్నాం. ఇప్పుడు
పర్పెండిక్యులర్ లైన్ వెన్ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అట్ రైట్ యాంగిల్స్. ఇది ఒక లైన్. ఇప్పుడు దీనికి రైట్ యాంగిల్ కరెక్ట్గా కట్ చేయాలంటే ఎట్లా రాయాలి? దీనికి స్ట్రైట్గా రాయాలి ఇట్లా. అండ్ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అట్ రైట్ యాంగిల్స్ 90 degrees యాంగిల్ దగ్గర, అంటే కరెక్ట్గా ఇలా ఉంది కదా, దీనికి అడ్డంగా గీసామనుకో ఇది 90 అయిపోద్ది. అలా ఇప్పుడు ఇలా ఉంది, దీనికి సగం కరెక్ట్గా చేసాం, లేదా నిలువుగా కరెక్ట్గా స్ట్రైట్గా ఒక లైన్ దీని మీద గీసామనుకో ఇది 90 అయిపోద్ది. అలా ఇఫ్ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అట్ రైట్ యాంగిల్స్ ఈజ్ కాల్డ్ పర్పెండిక్యులర్ లైన్స్. పర్పెండిక్యులర్ వేవ్స్ ఏంటి చెప్పు? ట్రాన్స్వర్స్ వేవ్స్. ఎగ్జాంపుల్ వాటర్ వేవ్స్ వెన్ వీ డ్రాప్డ్ ఎ స్టోన్ ఇంటూ ఎ పాండ్. అలా మనం అన్నింటికి ఇంటర్లింక్ చేసుకుంటా చదవాలి. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? సో ఇది ఒక ఏబి అనే ఒక లైను, ఏబి అనే ఒక లైను, ఇది సిడి అనే ఒక లైను, సిడి అనే ఒక లైను. సో ఇది ఇంటర్సెక్ట్ అయింది కదా. సో దీన్ని ఎలా ఇంటర్సెక్ట్ చేస్తామంటే ఏబి పర్పెండిక్యులర్, ఇలా ఇది సింబల్ పర్పెండిక్యులర్కి, పర్పెండిక్యులర్ టు సిడి, పర్పెండిక్యులర్ టు సిడి అలా రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు ట్రాన్స్వర్సివ్ లైన్స్. ఇప్పుడు ట్రాన్స్వర్సివ్ లైన్ అంటే ఏంటో చూద్దాం. ట్రాన్స్వర్సివ్ లైన్స్ అంటే ఏంటంటే రెండు లైన్స్ని కలిపే ఒక లైన్ అనమాట. రెండు లైన్స్ని కలిపే ఒక లైన్ అనమాట. ఇలా లేదు నేను ఎలా గీసుకుంటానన్నా ఓకే, ఈ రెండు లైన్లు ఈ లైన్ కలుపుతుంది, రెండు దగ్గర జాయింట్లు చేస్తుంది కదా అలా. సో ఇలా రెండు లైన్లు ఒక లైన్ కలిపేదాన్ని మనం ఏమంటామంటే ట్రాన్స్వర్సివ్ లైన్స్. అది ఎక్కడెక్కడ అడిగిందో కూడా అడుగుతాడు. సపోజ్ ఇది ఏ లైన్ అనుకున్నాం, ఇది బి లైన్ అనుకున్నాం, ఇది సి లైన్ అనుకున్నాం. ఇది సి లైన్ బి మీద కే అనే పాయింట్ దగ్గర కట్ చేసింది, సి లైన్ ఏ దగ్గర డి అనే పాయింట్ దగ్గర కట్ చేసింది. అప్పుడు మనం ఏమని చెప్తామంటే ఏ అండ్ బి ఆర్ ఇంటర్సెక్టెడ్ బై లైన్ సి అలా చెప్తాం. ఆ పాయింట్లు ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ అయిందంటే సి ఇంటర్సెక్ట్ బి ఎట్ కే, సి ఇంటర్సెక్ట్ ఏ ఎట్ డి అలా చెప్పుకుంటాం అనమాట. ఇప్పుడు యాంగిల్స్ దగ్గరకు వద్దాం. ఇది లైన్స్, యాంగిల్స్ దగ్గరకు వద్దాం. ఇప్పుడు చూద్దాం యాంగిల్. అసలు యాంగిల్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ కొలీనియర్ పాయింట్స్. కొలీనియర్ అంటే ఏంది? ఒకే లైన్ మీద ఉండవు, విడివిడిగా ఉంటాయి. ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ కొలీనియర్ పాయింట్స్ విత్ సేమ్ ఇనిషియల్ పాయింట్. అంటే ఇనిషియల్ పాయింట్ ఎక్కడ ఉంది? ఇది ఒక కొలీనియర్ పాయింట్, ఇది ఒక కొలీనియర్ పాయింట్. ఈ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ నేమ్, ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్నే మనం యాంగిల్ అంటున్నాం. ఈ పార్ట్ని మనం యాంగిల్ అంటున్నాం. ఇదేంటిది? రెండు నాన్ కొలీనియర్ పాయింట్స్ దగ్గర, ఒకే పాయింట్ నుంచి రెండు నాన్ కొలీనియర్ పాయింట్స్ దగ్గర ఉన్న డిస్టెన్స్ని మనం యాంగిల్ అంటున్నాం. ఇది యాంగిల్. ఇప్పుడు సపోజ్ ఇది ఏ అనుకున్నాం అనుకో, ఇది బి అనుకున్నాం అనుకో, ఇది సి అనుకున్నాం. ఏబిసి ఈజ్ అన్ యాంగిల్ అలా మనం చెప్పుకోవాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అవి చూద్దాం. ఇప్పుడు చూద్దాం టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఫస్ట్ ఎక్యూట్ యాంగిల్ అంటే మనం ఇక్కడ బేస్ 90 తీసుకున్నాం అనుకో, ఎక్యూట్ యాంగిల్ అంటే 90 కంటే తక్కువ ఉంటుంది. 90 కంటే తక్కువ, 0 కంటే ఎక్కువ, 90 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ, 0 కంటే ఎక్కువ. ఇది ఎక్యూట్ యాంగిల్ అంటాం. ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. సపోజ్ థీటా, దీన్ని థీటా అంటాం. థీటా ఈక్వల్ టు 23 degrees, లేదా 0 కంటే ఎక్కువ ఉండాలి, 90 కంటే తక్కువ ఉండాలి. అది ఎక్యూట్ యాంగిల్. దాని తర్వాత రైట్ యాంగిల్ ఎగ్జాక్ట్గా 90 degrees ఉండాలి, కరెక్ట్గా 90 degrees ఉండాలి, ఎగ్జాక్ట్గా 90 degrees ఉండాలి. దాని తర్వాత అబ్ట్యూజ్ యాంగిల్. అబ్ట్యూజ్ అంటే ఏంటి అంటే అబ్ట్యూజ్ అంటే 90 కంటే ఎక్కువ ఉండాలి, 180 కంటే తక్కువ ఉండాలి. అంటే యాంగిల్ ఎలా వచ్చింది అంటే ఇప్పుడు ఇదిగో ఇలా వస్తుంది. దీనికంటే ముందు ఒక చిన్న స్టెప్ చెప్తాను చూడు. సపోజ్ ఇది మనకి ఆల్రెడీ తెలుసు, ఇది 0 అనుకున్నాం, ఇది 90 అనుకున్నాం, ఇది 180 అనుకున్నాం, ఇది 270 అనుకున్నాం, ఇది 360 అనుకున్నాం. 0 అన్న 360 అన్న ఒకటే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు 0 to 90 మధ్యలో వస్తే దీన్ని ఎక్యూట్ అంటాం. కరెక్ట్గా 90 degrees వస్తే రైట్ యాంగిల్ అంటాం. ఇంకా 90 to 180 వచ్చింది అనుకో, 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ, ఏమంటాం? అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. కరెక్ట్గా 180 వచ్చింది, కరెక్ట్గా అంటే 0 to 180
కరెక్ట్గా 180 వచ్చింది. 180 వచ్చింది కరెక్ట్గా. ఇప్పుడు దాన్ని ఏమంటాం? స్ట్రైట్ యాంగిల్ అంటాం. స్ట్రైట్ యాంగిల్. దాని తర్వాత రిఫ్లెక్స్ యాంగిల్. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏందయ్యా అంటే 180 కంటే ఎక్కువ ఉండాలి, 270 కంటే తక్కువ ఉండాలి. లేదు అంటే 180 కంటే ఎక్కువ ఉండాలి, 360 కంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకే 360 కంటే తక్కువ ఉండాలి. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారయ్యా అంటే ఇలా ఉంది కదా, ఇక్కడ పెడితే అక్యూట్ యాంగిల్, అదే వాల్యూ ఎట్ట వెనక్కి తిప్పాడు అనుకో ఇది రిఫ్లెక్స్ యాంగిల్. ఇలా ముందు పెడితే అక్యూట్ యాంగిల్ అయిపోయింది. ఇది రివర్స్ పెడితే అక్యూట్ యాంగిల్. ఇది రిఫ్లెక్స్ యాంగిల్, ఇది అక్యూట్ యాంగిల్. సో ఇంకా ఫైనల్ది కంప్లీట్ యాంగిల్ అంటే 360 డిగ్రీస్. కంప్లీట్ యాంగిల్ అంటే 360. ఇప్పుడు 90 కంటే తక్కువ ఉందనుకో అక్యూట్ యాంగిల్, కరెక్ట్గా 90 ఉందనుకో రైట్ యాంగిల్, 90 కంటే ఎక్కువ 180 కంటే తక్కువ ఉందనుకో అబ్ట్యూజ్ యాంగిల్. ఇప్పుడు కరెక్ట్గా 180 ఉంటే స్ట్రైట్ యాంగిల్. ఇప్పుడు అంటే 180 కంటే ఎక్కువ 360 కంటే తక్కువ ఉందనుకో రిఫ్లెక్స్ యాంగిల్. ఓకే, ఇంకా కరెక్ట్గా కంప్లీట్గా ఉందనుకో 360 అంటే ఏంది? కంప్లీట్ యాంగిల్. సో కొన్ని ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన కొన్ని టర్మ్స్ ఉన్నాయి, అవి తెలుసుకోవాలి. పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్. ఇప్పుడు కాన్సెప్ట్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ఏమన్నాయి అంటే ఫస్ట్ అడ్జసెంట్ యాంగిల్. అడ్జసెంట్ ఏమని చెప్పుకున్నాం? పక్కన యాంగిల్. అంటే సపోజ్ ఇలా ఉంది, ఒక వర్టెక్స్ నుంచి 2 యాంగిల్స్ వచ్చినాయి, అప్పుడు ఇలా ఉన్నాయి. అది యాంగిల్ ఏబిసి అనుకున్నాం అనుకో, ఏబిసి ఆర్ అడ్జసెంట్ యాంగిల్స్. ఏ ఇస్ అడ్జసెంట్ టు బి, బి ఇస్ అడ్జసెంట్ టు సి అనే యాంగిల్. ఇది అడ్జసెంట్ యాంగిల్ అయ్యా అంటే. ఇప్పుడు లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్, ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఏంటి అంటే లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఏంటి అంటే అడ్జసెంట్ ఏవి ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది, లైన్ స్ట్రైట్ యాంగిల్ మీద ఉంటుంది. సో సపోజ్ ఇలా ఉందనుకున్నాం. అడ్జసెంట్ అంటే ఏంటిది? ఒకే వర్టెక్స్ నుంచి 2గా వచ్చాయి. ఇది ఒకే వర్టెక్స్ నుంచి 2, ఇక్కడ 3 వచ్చాయి ఒకే వర్టెక్స్ నుంచి. కానీ దీన్ని మనం లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అని ఎలా అనాలంటే ఈ 2 కలుపుకుంటే 180 రావాలి. ఈ 2 సపోజ్ పేర్లు పెడదాం, ఏఓబిసి యాంగిల్ ఏఓసి ప్లస్ బిఓసి ఈక్వల్ టు 180. ఇప్పుడు ఒక లెక్క చేద్దాం. యాంగిల్ బిఓసి ఈక్వల్ టు 100 ఇచ్చాడు, ఇలా ఇస్తాడు. ఇన్ దిస్ గివెన్ ఫిగర్ యాంగిల్ BOC ఈక్వల్ టు 100 degrees, దెన్ వాట్ అబౌట్ ద AOC? అప్పుడు మనం ఏం చేయాలి? AOC ప్లస్ BOC ఈక్వల్ టు 180. AOC ప్లస్ BOC ఎంత ఇచ్చాడు? 100. అప్పుడు ఏది AOC కనుక్కోవాలంటే ఏం వేయాలి? ఈ 100 తీసుకొస్తాం, కాబట్టి ఇది 80. బొమ్మ ఇస్తాడు, డైరెక్ట్గా బొమ్మ ఇస్తాడు, ఇలా ఇచ్చి ఈ వాల్యూ 70 అని ఇస్తాడు. అప్పుడు ఈ వాల్యూ ఎంత, అది మనం కనుక్కోవాలి. అప్పుడు మనం యూజ్ చేసింది ఏంటిది? లీనియర్ పెయిర్ మనం యూజ్ చేయాలి. లీనియర్ పెయిర్ యూజ్ చేస్తే లెక్క వచ్చేస్తుంది. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? 2 యాంగిల్స్ యొక్క సమ్ము, ఒక యాంగిల్ యొక్క నేను x అనుకుంటున్నా, 2 యాంగిల్ y అనుకుంటున్నా. 2 యాంగిల్స్ యొక్క సమ్ము 90 అయితే ఆ యాంగిల్స్ మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఎగ్జాంపుల్ 45, 25, 65, 75, 15. ఇప్పుడు రెండింటిని కలిపి మనం ఏమంటాం అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఏ 2 యాంగిల్స్ సమ్ 90 degrees అవుతాయో ఆ యాంగిల్ మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సమ్మిస్తాడు. when the two complementary angles are equal to 90, one of them is 20, then what about the another? 2 90 అన్నాడు, ఫస్ట్ది 2 90 అన్నాడు, ఫస్ట్ దాకా 20 ఇచ్చేసాడు, రెండోది నాకు తెలియదు, 2 కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ అన్నాడు. కాంప్లిమెంటరీ అంటే 90. సో ఒకటేమో 20 అన్నాడు, టోటల్ 90. y ఈక్వల్ టు అప్పుడు ఏమైతే 90 - 20 70 ఆన్సర్. కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ మనకి ఇంపార్టెంట్. సప్లిమెంటరీ అంటే ఇప్పుడు దీనికి సింపుల్. కాంప్లిమెంటరీ అంటే ఈక్వల్ టు 90 కదా, సప్లిమెంటరీ అంటే ఈక్వల్ టు 180, అంతే లెక్క. కాంప్లిమెంటరీ అంటే 2 కలిపి 90 అవుతాయి, అది సప్లిమెంటరీ అయితే 2 కలిపి 180 అవుతాయి. ఇప్పుడు చూద్దాం. వర్టికల్లీ అపోజిట్ యాంగిల్స్ అంటే ఏంటంటే 2 లైన్లు ఉన్నాయి, ABCD. ఓ దగ్గర 2 కలిసాయి,
ఇప్పుడు వర్టికల్లీ అపోజిట్ యాంగిల్స్ అంటే ఏంటి అంటే ఇదిగో ఇది ఆపోజిట్లో ఉన్నాయి కదా, కాబట్టి దీన్ని వర్టికల్లీ అపోజిట్ యాంగిల్స్ అంటాం. ఇదిగో ఇది ఆపోజిట్లో ఉన్నాయి, ఈ రెండు ఆపోజిట్లు కానీ వీటికి అపోజిట్ యాంగిల్స్ అంటాం. అపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే ఏఓసి ఈక్వల్ టు డిఓబి, ఏఓడి ఈక్వల్ టు సిఓబి. ఎగ్జాంపుల్ ఇస్తాడు. మళ్ళీ ఈ రెండు కలిపి 180 ఉండాలి, వీటినే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. అది గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ రూల్ ఇది ఉంది. కాదు సారీ, ఈ రెండు 180 అవ్వాలి, ఈ రెండు 180 అవ్వాలి, ఈ రెండు అవ్వాల్సిన పని లేదు, ఈ రెండే 180 అవ్వాలి వర్టికల్లీ అపోజిట్ యాంగిల్స్కి. మళ్ళీ ఇది కింద క్లోజ్ చేసాం అనుకో, పైది అడ్జసెంట్ కదా, అది గుర్తుండాలి. ఇప్పుడు ఇది కింద అట్లా క్లోజ్ చేసేసాం, పైది అడ్జసెంటే కదా, అంటే ఈ రెండు 180 ఉండాలి, ఈ ఆపోజిట్ ఈక్వల్ ఉండాలి, ఈ రెండు 180 ఉండాలి. అది ఇప్పుడు సపోజ్ ఇది 25 అనుకున్నాం అనుకో, ఇది 25 అయిపోయింది. అప్పుడు ఈ యాంగిల్ ఎంత అయ్యింది, 180లో నుంచి 25 తీసేయాలి. ఎందుకు, ఈ రెండు కలిపి 180 అవ్వాలి కదా. 180 నుంచి 25 తీసేస్తే అంత 155, ఇది 155 అయ్యిద్ది. అప్పుడు ఇది 155 అయ్యిద్ది. సో ఒక్క వాల్యూ ఇస్తాడు అంతే. ఇఫ్ ఏఓసి ఈక్వల్ టు 25 దెన్ వాట్ అబౌట్ సిఓడి అంటాడు. అంతే. ఇది 25 కాబట్టి అప్పుడు మనం ఇది మూసేసిన జస్ట్ ఈ రెండు కూడా 180 అవ్వాలి. అలా గుర్తుపెట్టుకోవడమే, సింపుల్. ఇది వర్టికల్లీ అపోజిట్ యాంగిల్స్ అంటే. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నెక్స్ట్ సమ్స్లో యూజ్ అవుతాయి, సమ్స్లో నెక్స్ట్ మనం చేసే ఎగ్జామ్స్లో యూజ్ అవుతాయి. ఇప్పుడు యాంగిల్ మేడ్ బై ట్రాన్స్వర్సల్ లైన్స్. యాంగిల్స్ మేడ్ బై ట్రాన్స్వర్సల్ అంటే ఏంటి చూద్దాం. ట్రాన్స్వర్సల్ లైన్స్ అంటే ఏంటి? ట్రాన్స్వర్సల్ లైన్స్ అంటే రెండు లైన్స్ని జాయిన్ చేసే ఒక లైన్. ఇప్పుడు పేర్లు రాసుకున్నాం. ఇది ఎమ్, ఇది ఎల్, ఇది ఎన్. ఇప్పుడు పేర్లు అది యాంగిల్స్ పెడుతున్నా, 1 2 ఎట్లా ఒక ఆర్డర్లో రావాలి, ఇట్లా 3 4, మళ్ళీ సేమ్ ఇక్కడ 5 6 7 8 ఇలా ఉంది. ఇప్పుడు మన దీంట్లో కొన్ని పేర్లు ఉంటాయి, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ కరస్పాండింగ్ యాంగిల్స్. ఇలా ఉన్నప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ అంటే ఇదిగో ఇక్కడ ఉంది కదా, 1 and 5, 1 and 5 ఆర్ ఈక్వల్, 4 and 8 ఆర్ ఈక్వల్. 1 and 5 ఆర్ ఈక్వల్, 4 and 8. ఇక్కడ పైన ఉంది, ఇక్కడ పైన ఉంది ఈక్వల్, ఇక్కడ పైన ఉంది, ఇక్కడ పైన ఉంది ఈక్వల్. సపోజ్ ఇది 20 అనుకున్నాం అనుకో, మళ్ళీ ఇక్కడ 20 అనుకున్నాం కదా, ఇది ఆపోజిట్ అయిపోయింది. అలా గుర్తుపెట్టుకోవాలి, ఇది 20, ఇది 20 అయిపోయింది. కాబట్టి ఫస్ట్ కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే పైన ఉన్నవి. ఇక్కడ 1 పైన ఉంది, ఇక్కడ 5 పైన ఉంది, కాబట్టి ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. ఇక్కడ 4 పైన ఉంది, ఇక్కడ 8 పైన ఉంది, కాబట్టి ఈ రెండు ఈక్వల్. కింద కూడా అంతే, 2 = 6 అయ్యిద్ది, 3 = 7 అయ్యిద్ది. ఇది కరస్పాండింగ్ అంటే పైన ఉన్న వాల్యూస్ 1 5 4 8 అన్నీ ఈక్వలే. ఇప్పుడు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. అంటే ఇదిగో ఇక్కడ ఉంది కదా, దీనికి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ ఏముంది, ఇదిగో ఇది 3 = 5. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ప్రాపర్టీ 3 = 5 అండ్ ఇదిగో ఇది ఉంది. ఇప్పుడు దీనికి కూడా ఆపోజిట్ ఉంది కదా, ఈ 2 = 8. ఇది ఆల్టర్నేట్ ఇంటీరియర్ అంటే. ఆల్టర్నేట్ అంటే ఏంటి, ఆపోజిట్. ఇప్పుడు దీనికి ఆపోజిట్లో ఏముంది, ఇది ఉంది, దీనికి ఆపోజిట్లో ఇది ఉంది, మళ్ళీ ఇవి రావు. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అడిగింది. ఇదిగో ఇంటీరియర్, దీనికి ఇది ఇంటీరియర్ యాంగిల్, దీనికి ఆపోజిట్ ఏంటి, ఇది. ఇప్పుడు 8కి 2, అది ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇప్పుడు ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్. ఇది ఎక్స్టీరియర్ అంటే ఏంటి, బయటకు ఉంది. ఇదిగో 1, ఇదిగో 7. ఓకే, 1 7. ఇంకోటి ఏమనుంది, ఇదిగో 4 బయటకు ఉంది, 6 లోపలికి ఉంది. ఇలా ఈక్వల్ ఇవన్నీ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇంటీరియర్, ఇది ఎక్స్టీరియర్. ఇంకా మిగిలింది ఏంటి, కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇది ఇంటీరియరే, ఇది ఇంటీరియరే. ఈ రెండు కలుపుకుంటే 180 అవ్వాలి. కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. యాంగిల్ 2 = యాంగిల్ 5. ఇంకోటి యాంగిల్ 3 = యాంగిల్ 2 + 5 = 180. యాంగిల్ 3 + 8 = 180. అది ఇంటీరియర్ ఇవన్నీ అంటే. సో ఇవి నీట్గా రాద్దాం.
కరస్పాండింగ్ యాంగిల్స్. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటి అంటే యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 5, యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 8 ఇచ్చిన బొమ్మ ప్రకారంగా నేను రాస్తున్నాను. సో యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 7, యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 6 కరస్పాండింగ్ యాంగిల్స్. ఇప్పుడు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి? యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 5, యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 5, యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 8, యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 8 ఇది యాంగిల్ సింబల్. యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 8, 3 ఈక్వల్ టు 5. ఇప్పుడు ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే బయట ఉన్నవి. యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 7, యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 6, 1 ఈక్వల్ టు 7, 4 ఈక్వల్ టు 6 బొమ్మ వేసుకుని పెట్టుకుంటూ వస్తే యూ మే గెట్ క్లియర్ కట్ ఐడియా. సో దీని తర్వాత కన్జర్గేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. కన్జర్గేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే చూద్దాం. కన్జర్గేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటిది? యాంగిల్ 2 ప్లస్ 5 ఈక్వల్ టు 180, యాంగిల్ 3 ప్లస్ 8 ఈక్వల్ టు 180. ఇది దీనికి సంబంధించింది. సో ఇవి లైన్స్ గురించి. ఇంకా రేపు ట్రయాంగిల్స్ ఇవన్నీ డిస్కస్ చేద్దాం. బాయ్.